నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ బైపాస్ వద్ద 65 కోట్ల రూపాయలతో నిర్మించిన మర్రిగూడ మోడల్ ఫ్లైఓవర్ను ఆయన ప్రారంభించారు. వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందన్నారు. నూతన ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. మర్రిగూడ ఫ్లైఓవర్ను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా తీర్చిదిద్దామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ఈరోజు ఒక మోడల్ ఫ్లైఓవర్ శాంక్షన్ చేసుకున్నాం. ఇదే కాదు 750 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ కూడా 50% కంప్లీట్ అయింది. వచ్చే మార్చి నాటికి ఫ్లైఓవర్ ని మొత్తం ఇక్కడ మర్రిగూడని మొదలుపెడితే మళ్ళీ మొత్తం చుట్టూ తిరిగి వచ్చి 6 లేన్ ఫ్లైఓవర్ ని మళ్ళా తిప్పర్తి రోడ్ దగ్గర దిగే విధంగా 750 కోట్లు. వాటర్ ట్యాంకులు, డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు దాదాపు 500 కోట్ల రోడ్లు నడుస్తున్నాయి. మరొక 300 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, కృష్ణా వాటరే తాగాలి, కృష్ణా వాటరే వాడుకోవాలి విధంగా పైలట్ ప్రాజెక్టుగా 290 కోట్లు. ఇంకా నిధుల విషయంలో ఎటువంటి కొరత లేదు. నల్గొండ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం.